దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. కాలగర్భంలో గుర్తులేనంతగా కలిసిపోయినవి లేకపోలేదు. ప్రజాక్షేత్రం అనేది పారే సముద్రం లాంటిది. ఎదురుదే శక్తి, అవసరమైన సాహసం లేకుండా అక్కడ నిలదొక్కుకోవడం సాధ్యం కాదు. ఓపిక, సహనం, సమిష్టి బాధ్యత, దూరాలోచన, ప్రణాళికాబద్ధంగా వేసేటువంటి అడుగులు, ఆచితూచి మాట్లాడే మాటలు, భేషజ నిర్ణయాలు ఇవన్నీ కలిసినప్పుడే ఒక పార్టీకి మనుగడ, నాయకుడికి పేరు, ప్రతిష్ట, పదవి లభిస్తాయి. మాటలతో చెప్పినంత ఈజీ కాదు. రాజకీయాల్లో నిలిచేందుకు దీర్ఘ దృష్టి కూడా అవసరం. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చిరుకొమ్మగా నిలబడ్డ కల్వకుంట్ల కవిత తన స్వరం మార్చిందా? మా దారులు వేరయ్యాయి అంటూ బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడడం ఓటు వ్యూహమా? ప్రజలు స్వాగతిస్తారా అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మాటల దాడులకు విరామం ఇచ్చిన చాలా రోజుల తర్వాత కవిత జనం బాట పడుతున్నటువంటి ఈ పరిణామాలు రాజకీయంగా ఏ సంకేతం ఇస్తున్నాయో చూద్దాం. సొంత పార్టీ బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత కొద్ది రోజుల పాటు తన మాటల దాడులకు విరామం ఇచ్చారు. కుటుంబ సభ్యుడు మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ గులాబీ పార్టీలో ముళ్లు ఉన్నాయంటూ బాహాటంగానే విమర్శలు గుప్పించారు. అన్న కేటీఆర్ సైతం ఆచితూచి అడుగులు వేస్తూ పెద్దగా కవితను టార్గెట్ చేయకుండా వ్యవహరించారు. కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ పార్టీ పెద్దలు రొటీన్ డైలాగులతో పరిమితమయ్యారు. ఇంత జరిగినా పెద్ద ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికీ నోరు మెదపకపోవడం తెలంగాణ రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఇప్పుడు జనం బాటా పేరుతో 112 రోజుల పాటు ప్రజలతో మమేకమయ్యేందుకు కవిత సిద్ధమయ్యారు. ఈ ప్రయాణం ఆమె రాజకీయ దిశను మార్చే ప్రయత్నమా అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన జనం బాట కార్యక్రమాన్ని అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు సాగేలా జాగృతి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు. అయితే ఆ పోస్టర్లో తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో సాగుతున్న అంతర్గత తంతు ప్రజల్లో చర్చకు వచ్చింది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే మనస్తత్వం నాది కాదు అంటూ జాగృతి జనం బాటలో తన తండ్రి ఫోటో పెట్టకపోవడంపై కవిత స్పష్టత ఇచ్చారు. నేను బీఆర్ఎస్ పార్టీలో లేను కాబట్టి ప్రజల కోసం ఏం చేయాలన్న దానిపై నాతో వెతుక్కుంటున్నా. మా దారులు వేరయ్యాయి. అలాంటప్పుడు ఆయన ఫోటో లేకుండా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణకు ఊపిరినిచ్చిన వ్యక్తుల్లో ప్రొఫెసర్ జయశంకర్ ఒకరు. ఇప్పుడు జనం బాటా పేరుతో కవిత చేపట్టనున్న యాత్ర తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ యాత్రలో ఆమె తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఉపయోగించకుండా తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పెట్టిన ప్రొఫెసర్ జయశంకర్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం ట్రోలింగ్ వల్లే కేసీఆర్ ఫోటోను తొలగించాను అని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ గారి కడుపున పుట్టడం నా అదృష్టం, కానీ నా నైతిక విలువల దృష్ట్యా ఆయన ఫోటోను యాత్రలో పెట్టడం లేదు అంటూ ఆమె వ్యాఖ్యానించారు. సామాజిక చైతన్యం, ప్రజల అభిప్రాయాలపై అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు. ఈ పరిణామం నేపథ్యంలో ఆమె రాజకీయ వైఖరి, భవిష్యత్తు ప్రాధాన్యతపై తెలంగాణ ప్రజల్లో చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఎదిగిన కల్వకుంట్ల కవిత 2023 వరకు తన తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ప్రజలతో మమేకమవుతూ తెలంగాణ జాగృతి ద్వారా సామాజిక చైతన్యాన్ని పెంపొందించారు. ఇప్పుడు జనం బాట పేరుతో చేపట్టిన యాత్ర ఆమె రాజకీయ దిశలో కీలక మలుపుగా మారింది. ఎందుకంటే ఈ యాత్ర ద్వారా ప్రజల అభిప్రాయాలు నేరుగా తెలుసుకోవాలని, వారి సూచనల ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణను రూపొందించాలని ఆమె సంకల్పించారు. ఇది కేవలం ప్రచార యాత్ర కాదు, ప్రజలతో సంబంధాన్ని మరింత బలపరిచే ప్రయత్నం. కుటుంబ వారసత్వాన్ని పక్కన పెట్టి ప్రజల ఆశయాలను కేంద్రంగా పెట్టిన యాత్ర ఆమె భవిష్యత్తు రాజకీయ వ్యూహానికి బలమైన పునాది వేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలతో నేరుగా మమేకమయ్యే ఈ ప్రయత్నం ఆమె నాయకత్వాన్ని మరింత
ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల అభిప్రాయాల ఆధారంగా మలచే దిశగా తీసుకువెళుతోంది. జనం బాట యాత్రలో కల్వకుంట్ల కవిత తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోను తొలగించి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పెట్టిన ప్రొఫెసర్ జయశంకర్ చిత్రాన్ని ప్రదర్శించడంపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వచ్చిన ఆరోపణలు, ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి బంగారం తీసుకువెళ్లారన్న వ్యాఖ్యల నేపథ్యంలో కవిత తన రాజకీయ వైఖరిని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్న ఆలోచనతోనే ఈ మార్పు చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ పట్ల వ్యక్తిగత గౌరవం ఉన్నప్పటికీ ఆమె చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న వైఖరి రేవంత్ ప్రభుత్వానికి రాజకీయంగా అవకాశం కల్పించకుండా ఉండేందుకే అన్నట్టుగా మారింది. ఇటీవల కల్వకుంట్ల కవిత తెలంగాణ మేధావులు, విద్యావంతులతో వరుస భేటీలు నిర్వహించడం రాజకీయంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. జనంబాట యాత్రకు ముందు ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకోవాలని, ప్రజల సమస్యలపై లోతుగా అవగాహన ఏర్పరచుకోవాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. మేధావులు, విద్యావంతుల సూచనలు, విశ్లేషణల ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు ఈ భేటీలు కీలకంగా మారాయి. ఇదిలా ఉండగా కవిత తీసుకున్న రాజకీయ స్టాండుపై కూడా చర్చలు సాగుతున్నాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పాలనలో వచ్చిన అసమానతలు, విమర్శలు నేపథ్యంలో ప్రజలు అధికారం కాంగ్రెస్కు అప్పగించారు. ఇటీవల కాలంలో కవిత, కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పోటీ పడతారు కానీ పాలనలో వెనుకబడ్డారు అని విమర్శించడం, గోదావరి నదిని ఎడారిగా మార్చారు అని ఆరోపించడం ద్వారా పాలనా వైఫల్యాన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. ఈ విమర్శలు కేవలం పాలనా విశ్లేషణగా మాత్రమే కాకుండా తన రాజకీయ ఉనికిని తిరిగి స్థిరపరచుకునే ప్రయత్నంగా కూడా కొంతమంది విశ్లేషకులు చూస్తున్నారు. జనం బాట ద్వారా ప్రజలతో తన నాయకత్వాన్ని కొత్త దిశలో మలచే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జనంబాట యాత్రలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రాన్ని ప్రదర్శించేలా కల్వకుంట్ల కవిత తీసుకున్న వైఖరి ఆమె స్వతంత్ర రాజకీయ దిశలో అడుగులు వేయాలన్న సంకేతంగా మారింది. ఈ పరిణామం నేపథ్యంలో ఆమె చుట్టూ కొత్త రాజకీయ వర్గీకరణలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు, సామాజిక వర్గాలు, యువతలోని కొంతమంది ఆమె వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. యాత్ర ద్వారా ప్రజలతో నేరుగా మమేకమవుతూ కొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయాలన్న కవిత ప్రయత్నం భవిష్యత్తులో ఆమె చుట్టూ కొత్త పార్టీ లేదా మద్దతుదారుల వలయం ఏర్పడే అవకాశాలను మరింత బలపరుస్తోంది. దీని వెనుక ఉన్న వ్యూహాత్మకత ఆమె భవిష్యత్తు రాజకీయ లక్ష్యాలను పునః నిర్వచించాలన్న సంకల్పాన్ని సూచిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ కల్వకుంట్ల కవిత రాజకీయ వ్యూహాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. జనం బాట పేరుతో ప్రజల్లోకి వెళ్లేలా తీసుకున్న నిర్ణయం, మేధావులతో భేటీలు, బీఆర్ఎస్ నేతలపై విమర్శలు అన్నీ జాగృతి వేదికగా కొత్త రాజకీయ శక్తిని నిర్మించేందుకు కవిత అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేస్తూ ప్రజలలో ఆ పార్టీకి అవకాశం ఇవ్వకుండా తన ప్రత్యామ్నాయాన్ని బలంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇతర పార్టీలను విభేదించిన నేతలను తన పార్టీలోకి ఆహ్వానిస్తూ కుటుంబ వారసత్వాన్ని పక్కన పెట్టి ప్రజల ఆశయాలను కేంద్రంగా పెట్టినటువంటి ఈ వ్యూహం కవిత నాయకత్వాన్ని కొత్త దిశలో మలిచే ప్రయత్నం మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయాల్లో తన స్థానాన్ని తిరిగి స్థిరపరచుకునేటువంటి ఆ వ్యూహాత్మక ప్రయాణం ఎలా నెరవేరుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.